నమస్తే. ప్రజెంట్ తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదం బలంగా వినబడతా ఉంది. సో చాలా మంది ఇప్పటికే ఈ ఉద్యమం పట్ల చాలా మంది మద్దతు తెలుపుతా ఉన్నారు. కొంతమంది మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ ఒక పక్కన వాళ్ళ కొత్త నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఈ రోజు ఓయూ జేఏసీ సైతం కూడా మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదానికి మద్దతు ఇస్తూ ఇలా బంద్ను కూడా ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో అర్ధరాత్రి పృథ్వీరాజ్ గారిని, క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారిని, మరికొంతమందిని సైతం కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదం ఎందుకు ఇంత బలంగా వినబడతా ఉన్నది, సో అసలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క కార్యాచరణ ఏంటిది, సో ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి అన్నటువంటి అంశాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో పృథ్వీరాజ్ గారు రాత్రి 1 గంటల 2 గంటల ప్రాంతంలో అరెస్ట్ కావడం, ముఖ్యంగా ఆయన ఎత్తుకున్నటువంటి నినాదం మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదం చేస్తాను, ప్రజల్ని ఉసుగొలుపుతా ఉన్నాడంటూ పోలీసులు గానీ కొంత ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాదన. సో ఎట్లా చూస్తారు మీరు? ప్రధానంగా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, మా వ్యాపారాలు, మా వృత్తులు, మా ఉద్యోగాలు. ఇవాళ తెలంగాణ భూమిపుత్రుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చిన్న వ్యాపారులు, సన్నకారు వ్యాపారులు, చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళ పొట్ట కొడుతున్నారని చెప్పి, ఇది ఒక మోండా మార్కెట్ లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తక్కువ సమయంలో 90% పైగా ప్రజలలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా బాధితులు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భూమిపుత్రుల ఉద్యమం ఎక్కడ జరిగినా కూడా నాన్ లోకల్స్ మీద దాడులు చేస్తారు. కానీ తెలంగాణ ఏకైక ప్రాంతం లోకల్స్ మీద బతకడానికి వచ్చిన వాళ్ళు దాడులు చేస్తూ, కులం పేరుతో దూషిస్తూ, జాతి పేరుతో అవమానిస్తూ, ఇన్ని రోజులైంది కదా మోండా మార్కెట్ సంఘటన జరిగి, ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయి చాలా రోజులైంది, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? అంటే పలుకుబడి ఉన్న వాళ్ళు, డబ్బు ఆధిపత్యం ఉన్న వాళ్ళు, అగ్రకులాల ఆధిపత్యం ఉన్న వాళ్ళ భావజాలం పనిచేస్తుందని తెలుస్తుంది. బతకడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా కూడా అక్కడ ఉన్న సంస్కృతితో కానీ, అక్కడ ఉన్న ప్రజలతో కలిసిపోతారు, మమేకమవుతారు, వాళ్ళు ఎటువంటి గొడవలకు పోరు. కానీ పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు మా పొట్ట కొడుతుంటే తెలంగాణ ఉద్యమం వచ్చిందే భూమిపుత్రులకి న్యాయం జరగాలని. అలాంటి ఉద్యమం తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో చెలరేగిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే, మా వృత్తులు మేము కాపాడుకోవాలి, మా వ్యాపారాలు మేము కాపాడుకోవాలి, మా ఉపాధి మాకు కావాలి. దీని రక్షణ కోసం ప్రత్యేక పృథ్వీరాజ్ యాదవ్ గారిని, ఆయన మా అందరికీ ఒక ఉద్యమాలకి పెద్దన్న, మమ్మల్ని అందరినీ ఉద్యమంలో నడిపించిన అతను. అలాంటి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అక్రమంగా అర్ధరాత్రి పోలీసులు దఫదఫాలుగా వచ్చి మఫ్టీలో, వాళ్ళు రౌడీలా, గుండాలా, పోలీసులా, సివిల్ డ్రెస్ లో ఎందుకు రావాలి? వచ్చినా కూడా ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ చేయదలుచుకుంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఎటువంటి వారెంట్ లేకుండా ఫస్ట్ ఒక 20-30 మంది వచ్చారు, తర్వాత ఒక 20-30 మంది వచ్చారు. ఇప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు దాదాపు 10 గంటలు 12 గంటలు అవుతుంది. ఎక్కడెక్కడ తిప్పుతున్నారు అన్ని పోలీస్ స్టేషన్లలో. మేము నల్లకుంట పోతే నల్లకుంటలో లేరన్నారు, ఉస్మానియా అన్నారు, ఉస్మానియాకి పోతే అక్కడ లేరు, అక్కడ నుంచి అంబర్పేట పోయినాం, ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు అన్న మార్వాడీల మీద కేసులు ఉండవు, తెలంగాణ ప్రజల్ని రజాకారులు అన్న వాళ్ళ మీద కేసులు ఉండవు, తెలంగాణ ప్రజల్ని ముస్లింలు ఉచ్చ తాగుతారు, ముస్లింలు ఊస్తే తింటారని అవమానించిన వాళ్ళ మీద కేసులు ఉండవు. అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ ప్రజల పక్షాన లేవు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది మీరు ఎత్తుకున్నటువంటి వాదనకు కొంత సమర్థిస్తూనే, మరొక పక్కన నిన్న ఎవరైతే మార్వాడీలు దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో క్షమాపణ అడుగుతా ఉన్నాం మేము, సో తప్పైంది, జరిగిపోయింది అన్నటువంటిది ఇక క్షమించండి అని చెప్పేసి వాళ్ళు అంటా ఉంటే, వాళ్ళే కాంప్రమైజ్ అయిన తర్వాత వీళ్ళకేంది మళ్ళీ ఉద్యమం అని చెప్పేసి నడిపిస్తున్నారు అన్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు మేము ఏదైనా విద్వేషాలు జరిగితే మంట పెట్రోల్ పోయడానికి లేము, మేము నీళ్లు పోయడానికే ఉన్నాం. ఆ గొడవ సమస్య పోవడం మంచిదే, కానీ ఆమన్గల్లో గొడవ ఎందుకు వస్తుంది, వనపర్తిలో ఎందుకు వస్తుంది, వరంగల్లో ఎందుకు వస్తుంది, మహబాద్లో ఎందుకు వస్తుంది, కోదాడలో ఎందుకు వస్తుంది? అంటే వీళ్ళ బాధితులు ప్రతి చోట ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో విత్ ఇన్ 3-4 days లో 90% మంది ప్రజలు అనుకుందంటే, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటది, ఎక్కడైతే బాధితులు ఉంటారో అక్కడ నుంచి ప్రశ్నిస్తారు. ఇవాళ పాట్ మార్కెట్ లో జరిగిన గొడవ రాష్ట్రం మొత్తం తెలియకపోవచ్చు, కానీ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో వీళ్ళ బాధితులు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా మేము వైశాస్ని రోడ్డు మీదకి రమ్మని మేము చెప్పలే, పద్మశాలీలను రోడ్డు మీదకి రమ్మని చెప్పలే, స్వర్ణకారులను రోడ్డు మీదకి రమ్మని చెప్పలే. కాబట్టి ఇది బాధితులు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఏ ఒక్కరి నాయకత్వంలోనో లేకపోతే ఏ సంఘాల చేతిలో లేదు.
ఎక్కడికక్కడ ప్రజలు డీసెంట్రలైజ్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప ఉద్యమం. ప్రపంచం మొత్తంలోనే ఇంత తక్కువ టైంలో ఇంత 4 కోట్ల మంది ప్రజలకు అంటుకుందంటే బాధితులు ఎంతమంది ఉన్నారనేది అర్థమవుతుంది. సో తెలంగాణ ఉద్యమంలో సైతం కూడా చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర మీరు కావచ్చు, పృథ్వీరాజ్ గారు కావచ్చు, సో పోషించినటువంటి పరిస్థితి. సో ఈ సంబంధించిన ఉద్యమానికి సైతం కూడా మీరు ముందుండి నడిపించేటువంటి ఆ బాధ్యత తీసుకుపోతా ఉన్నారా మీరు? ఇప్పుడు మా జీవితాలే తెలంగాణకు అంకితం చేసినాం. అందుకనే తెలంగాణ ప్రజలు మాకు గౌరవము, గుర్తింపు ఇచ్చారు. ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఎవరితోటైనా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇది మా బోనస్ లైఫ్. ఆల్రెడీ మేము ఎప్పుడో ఉద్యమాల్లోనే చనిపోవాల్సిన వాళ్ళం బతికినాం. 1200 మంది ప్రాణ త్యాగాల అమరవీరుల ఆకాంక్షల ఫలితమే నేడు సామాజిక తెలంగాణ కావాలి, ప్రజా తెలంగాణ కావాలి. ఎవరైనా మా మీద ఆధిపత్యం గాని మా ఆత్మగౌరవానికి అడ్డం కలిగిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సహించేది లేదు. తెలంగాణ కోసమే, తెలంగాణతోటే. ఇప్పుడు అమెరికాలో ఇవాళ ఇంత పెద్ద ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది. మొత్తం గ్లోబలైజేషన్ తీసుకొచ్చిన అమెరికా, ట్రంప్ కూడా అమెరికా ఫస్ట్ అంటున్నాడు. అలాంటిది మనం ఇండియా ఫస్ట్ అనాలి, తెలంగాణ ఫస్ట్ అనాలి. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ భూమిపుత్రుల ప్రయోజనాల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు రావాలి. ఇక్కడ వ్యాపారస్తుల కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ తోటి కూడా మేము మాట్లాడతాం. 80% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక్కడ వ్యాపారాలలో కూడా ఖచ్చితంగా స్థానికులకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. మాకు రకరకాల పథకాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా మార్వాడీలకే వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడతా ఉన్నది. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా మార్వాడీలు మన వాళ్ళే, మార్వాడీలు వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా కొంత వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా వాళ్ళకి వత్తాసు పలకడాన్ని ఏ విధంగా చూడవచ్చు? రాజకీయ పార్టీలన్నీ కుల గుల అగ్రవాద మనువాద పార్టీలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓట్లు తెలంగాణ ప్రజలే కావాలి, నోట్లు మాత్రం మార్వాడి వాళ్ళవి కావాలి. అయితే మీరు మార్వాడి వాళ్ళ ఓట్లతో గెలవండి. ఏ రాజకీయ పార్టీలు అయితే ఇవాళ బాధితుల పక్షాన నిలబడకుండా, దెబ్బలు తిన్న వాళ్ళ పక్షాన నిలబడకుండా, గాయపడి దెబ్బతిని బలహీనుల పక్షాన కాకుండా బలవంతుల వైపు ఉన్నారు. మరి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా, మార్వాడీల నోట్లు కావాలా, ఈ రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. సో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా వేరే వేరే సంబంధించిన రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళు కూడా మళ్ళీ తెలంగాణకు పొమ్మని చెప్పేసి అన్నట్టు అయితే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గ్లోబలైజేషన్ వచ్చినాక ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా బతకచ్చు. కానీ ఎక్కడికైతే నాన్ లోకల్ వెళ్ళారో లోకల్ వాళ్ళ మీద ఆధిపత్యం చేయొద్దు. ఇలా బాంబేలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, షోలాపూర్ లో ఉన్నారు, అహ్మదాబాద్ లో ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు, భివాండిలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగం ఎవరికైనా బతికే హక్కు ఇచ్చింది, వ్యాపారం చేసుకునే హక్కు ఇచ్చింది. కానీ లోకల్ వాళ్ళ మీద పెత్తనం చేసే హక్కు రాజ్యాంగం ఇయ్యలే. స్థానికుల ఇంట్రెస్ట్ కాపాడాలి. అక్కడ వాళ్ళకు ఇప్పుడు అమెరికాలోనే నాన్ లోకల్ గో బ్యాక్ అంటున్నారు, ఆస్ట్రేలియాలో అంటున్నారు. అగ్రవర్ణాలు, అగ్ర రాజ్యాలు, డబ్బు బాగా ఉన్న దగ్గరే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది. ఇక్కడ పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. ఫస్ట్ స్థానికులకి ఉద్యోగాలు, స్థానికులకి వ్యాపారాల్లో అవకాశాలు. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేము, అందరికీ ప్రైవేట్ జాబులు రాకపోవచ్చు. ఉపాధి కల్పన కోసం చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే కూడా మార్వాడి వాళ్ళతో పోటీ పడలేక వాళ్ళకి వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ మొత్తం కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు మేము సమానం కాదు, సమాన మధ్యం పోటీ పెట్టచ్చు. రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగం కూడా ఉంది. భూమిపుత్రుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిందే. తెలంగాణలో ఉన్న లోకల్ వ్యాపారస్తుల రక్షణ కోసం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే. ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించేదాకా ఈ పోరాటం ఉంటది. తెలంగాణలో 80% అది ప్రైవేట్ ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, స్థానికులకు అవకాశం కల్పించాలి. భూమిపుత్రులకు అవకాశం కల్పిస్తూనే పెట్టుబడులు తీసుకురావాలి. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పేసి ఏమన్నా మెసేజ్ సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడే పాతుకుపోయినటువంటి తెలంగాణ అంటేనే ఇంక్లూజివ్ కల్చర్. హైదరాబాద్ లవ్స్ ఎవ్రీవన్, హైదరాబాద్ వెల్కమ్స్ ఎవ్రీవన్. బట్ వీ కెనాట్ disrespect our own self-respect. We want our self-respect, we want our rights. తెలంగాణ ఇంక్లూజివ్నెస్, తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ కల్చర్ ఉన్నది. తెలంగాణ రమ్మని అన్నది ఎవరినైనా. అంత పెద్ద ఆంధ్ర ఉద్యమం జరిగినా కూడా 1200 మంది తెలంగాణ పిల్లలు చచ్చిపోయారు తప్ప ఎవరు ఆంధ్రుల మీద దాడి చేయలే. మా మీద దాడులు చేస్తే మాత్రం వాళ్ళ భరతం పడతాం, వాళ్ళు ఎవరైనా కూడా ప్రాంతంలోనే బొంద పెడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే మాత్రం మార్వాడి సంబంధించిన ఉద్యమం అంతా కూడా ఇప్పుడు పల్లె పాకిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి పిలుపు కాదు, ఆల్రెడీ స్వయంగా ఇప్పటికే ప్రజల నుంచి వచ్చినటువంటి
పిలుపుగానే చూసుకోవచ్చు. ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తా ఉన్నది. మార్వాడి సంబంధించిన కల్చర్ గో బ్యాక్ అంటా ఉన్నాం. మార్వాడీలు తెలంగాణలో చేసేటువంటి పెత్తనాన్ని ఖచ్చితంగా కూడా మేము సహించం. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేసేటువంటి రైట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మా మీద పెత్తనం చేస్తూ మమ్మల్ని కొడుతాం, మమ్మల్ని దూషిస్తామని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా ఊకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జరిగినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ యొక్క అరెస్ట్ ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు సైతం కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కార్యాచరణ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా సిద్ధం చేసుకునేందుకు మేము అన్ని రకాలైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ విఠల్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మనతో.